వచ్చి నుంచుని ఏం చేస్తావా? వేదికమైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ శంకరరావు సమావేశానికి విచ్చేసిన అనంతపుర ప్రజలకి, జన సైనికులకి, పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. జిల్లాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నా ఉమ్మడి అనంత యూత్ పవర్ అదిరిపోయింది. లేపాక్షి వీరభద్ర ఆలయం, ప్రశాంతి నిలయం, చిన్న కేశవ స్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంత. భారతదేశంలో ఎక్కడ కియా కారు కంపడితే గుర్తొచ్చేది ఈ అనంతపురం జిల్లా. అనంతపురం నేల చాలా పవర్ఫుల్. అనంతపురం ప్రజలకి ఎవరైనా న్యాయం చేస్తే గుండెల్లో పెట్టుకుని మీరు కాపాడతారు. అలానే ఎవరైనా అన్యాయం చేస్తే తోలు తీసే శక్తి కూడా అనంతపురం జిల్లా ప్రజలకి ఉంది. మీరు మహాముండోలండి. అనుకుంది సాధించే వరకు మీరు పడుకోరు, పక్కనున్నోళ్ళని పడుకోనేరు. అసలు అనంతపురం జిల్లా గొప్పతనం నేను చెప్పాలి. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని గెలిపించి శాసనసభకి ముఖ్యమంత్రిగా పంపించిన జిల్లా ఈ అనంతపురం జిల్లా. రెండోసారి నేను నుంచుని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నా. మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడండి. ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి? జగన్. బిల్డప్ బాబాయ్ సిద్ధం సభలు పెట్టాడు. జనరల్ గా ఎవరైనా ఒక పులి వస్తే, సింహం వస్తే భయపడతారు. కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ చూసి భయపడిపోయాడండి. విచిత్రం ఏంటంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు వేశారు. నాకే అర్థమోలా. మనం కూడా ఎన్నో సభలు చేశాం. గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకున్నారా అనుకున్నా. తర్వాత మనల్ని చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేశారు సార్ అని. ఏకంగా సభా సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబోతులు తిట్టారు. వాళ్ళకి చెప్తున్నా, ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు? వాళ్ళే ఆ సభలో చెప్పారు, చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది, ఖాళీ కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని. అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి. బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి. సభకి వెళ్తే పులకేసి సినిమా చూసినట్టుంది. అది ఎవరన్నా చూసారా సభ? ముఖ్యమంత్రి గారు చూస్తే నాకే జాలేసింది. భయం కంపడింది నాకు ఆయన మొహంలో, టెన్షన్ కంపడింది ఆయన మొహంలో. అప్పుడు అర్థమైంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరింది కనుకనే ఈ రోజు ఈ జగన్ ఉచ్చబోసు పరిస్థితి మనందరం చూస్తున్నాం. జగన్ పని అయిపోయింది తల్లి. ఆ సభ చూస్తే నాకు అర్థమైంది హిస్టరీ ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట. హిస్టరీ కాదు కదా, క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు ఈ సైకో పేరు ఉంటాం ఖాయం. చంచల్ కూడా జైలు పైన కూడా ఈ సైకో జగన్ పేరుంటాం కూడా ఖాయం. ఒక క్విట్ ప్రోకో వైట్ కాలర్ నేరస్తుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈయన చేసిన నేరాలు ఇక్కడనే కాదు, ఇతర దేశాల్లో నేను చదువుకున్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక కేస్ స్టడీ ఉంది. ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా ఎన్నుకుంటున్నారన్న దానిపైన విదేశాల్లో కూడా చర్చలు ఈరోజు జరుగుతున్నాయి. ఇంకొక డైలాగ్ ఇచ్చాడు ఈ సైకో జగన్, మాటిస్తే తగ్గేదే లేదంట. ఏం తగ్గుతారు నాకు అర్థం. ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఆనాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతానన్నావు, ఏమైంది ఆ హామీ? ఇంకొక హామీ ఇచ్చావే, ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను, ఏమైంది ఆ హామీ? 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానవే, ఏమైంది ఆ హామీ? ఇంకా అదే కాదు, ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాను, ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఎంతమంది మహిళలు వచ్చారు? ఆనాడు చెప్పాడు 45 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాని. ఇచ్చాడా తల్లి ఆ హామీ? నిలబెట్టుకున్నాడా తల్లి ఆ హామీ? లేదు. ఇది ఈరోజు జగన్ చేస్తున్న మోసాలని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. జగన్కి ప్రచారం అంటే పిచ్చి పెట్టిందండి. ముఖ్యమంత్రి అయిన 6 నెలలకి ఇచ్చిన హామీలు మొదటి 6 నెలలు అమలు చేస్తే చిత్తశుద్ధి ఉంటుందన్నాడు. చివరి 6 నెలలు అమలు చేస్తే మోసం అన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటూ వచ్చి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తాడు. నిరుపేద కుటుంబాలు లక్షలు ఖర్చు పెట్టారు. జగన్ ఇచ్చిన హామీల మేరకు ఆ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు.
కేవలం 897 పోస్టులు ఈ రోజు ఈ ప్రభుత్వం విడుదల చేసింది. దానికి దాదాపు 5 లక్షల మంది ఆ ఎగ్జామ్కి వెళ్తే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూసాం. అందుకే నిరుద్యోగ యువకులకు నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్ట్ అని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ఎగ్జామ్లో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని కూడా వదిలిపెట్టలేదు ఈ జగన్. ఆయన గురించి డప్పా కొట్టుకున్నాడు. ఆ ఎగ్జామ్లో ఏకంగా ఆడుదాం ఆంధ్ర, జీవక్రాంతి, చేడోడు గురించి ప్రశ్నలు అడిగారు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఆ ప్రశ్న కాదు మీరు అడగాల్సింది. బాబాయిని లేపేసింది ఎవరు? వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని సిపిఎస్ రద్దు చేయండి ఎవరు? 30 లక్షలు ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు అని మీరు ఆ ప్రశ్నలు రాస్తుంటే 5 లక్షల మంది పాపం నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆ ఎగ్జామ్ ఎవరికైతే వచ్చారో వాళ్ళు సరైన సమాధానం చెప్పేవారని ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నాం. జగన్ ఇంకా ఉంది, అయిపోయింది అనుకున్నావా? ఈ మధ్యన జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీం పెడతాడంట. ఐపీఎల్ టీం అది చెప్పినప్పుడు నేను ఆలోచించాయి, టీం పేరు ఏం పెడతాడు అనుకున్నా. కోడికత్తి వారియర్స్. కోడికత్తి అనే బ్రాండ్ కదా. టవర్లు చూసారు విశాఖపట్నంలో? కోడికత్తి టవర్స్ లాగా ఉన్నాయి. 2 కత్తులు నీట్గా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కోడికత్తి టవర్స్. దాని తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్లో ప్లేయర్స్ ఎవరో అని ఆలోచించా. అప్పుడు నాకు అర్థమైంది, సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని పెట్టి కొట్టాడు కదా అవినాష్ రెడ్డి. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్. అరగంట స్టార్ అంబట్టి. అరగంట స్టార్ అర్థమైంది కదా? అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? మళ్ళీ గంట స్టార్ ఎవరు? అవంతి. ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్. అసలు ఈ మహానుభావుడిని మెచ్చుకోలే. జిల్లా పరువే తీశాడు. ఇక్కడనే కాదు దేశంలో మొత్తం తీశాడు. నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళందరూ అడిగారు, అరే మీ ఎంపీ ఒకరు ఉన్నారు కదా సిప్పు తీసి అన్ని చూపిస్తాడు, ఎవడతని పేరేంట బా అని అడిగారు. అందుకే ఆల్రౌండర్ అని పేరు పెట్టిన. ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నాడండి రాజమండ్రిలో భరత్. ఇంకా బూతుల స్టార్ సన్న బియ్యం సన్నాసి కొడాల నాని. ఇంకా పిన్ షిట్టర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఏమా టీం ఉందా? ఎంత అద్భుతమైన టీమో. అమ్మా ఈ జగన్ని చూస్తే నాకు ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. మీ కంపెనీ బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ తల్లి. ఈ రంగు ఎర్ర బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. నేను ఒప్పుకుంటున్నా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు. క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా తల్లి. అనంతపురం పట్టణంలో అన్న క్యాంటీన్లు ఉండేది. అన్న క్యాంటీన్ల కట్. పండగ వస్తే బాబు గారు పండగ కానుకలు ఇచ్చేవారు. పండగ కానుక కట్. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది. పెళ్లి కానుక కట్. ఇంట్లో ఎవరన్నా చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చారు. ఆ బీమా కూడా కట్. పాపం 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్. రంజాన్ తోఫా కట్. ఇమాం మౌజంలకు ఇచ్చే గౌరవ వేతనం కట్. రంజాన్ మాసం వస్తే మసీదులు రంగులేసేదానికి కూడా డబ్బులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పథకం కట్ చేసిన వ్యక్తి ఈ జగన్. ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోని ఎవరు కట్ చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. 3132 కిలోమీటర్లు నడిచా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారి దృష్టిలోకి తీసుకొచ్చి ఈరోజు బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు సమయం పడితే 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. ఇంకా 3 హామీ, ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా మహిళలకి
ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి. 2014లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేశాం. కానీ ఏనాడు ఒక్క మైనార్టీ సోదరులపైన దాడి జరగలేదు. ఆనాడు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరుల కోసం సంక్షేమం చేసింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీరందరూ ఆలోచించండి. రంజాన్ మాసం వస్తే ఏకంగా రంజాన్ తోఫా అందించాం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులు వేసేదాన్ని కూడా డబ్బులు ఆనాడు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇమాం మౌజములకి గౌరవ వేతనం కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దుల్హం పథకం ద్వారా కూడా అనేక నిధులు అందించింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మైనారిటీలపైన దాడులు పెరిగినాయి. మనందరం చూసాం. ఏకంగా వీడియో తీసి అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఎలా ఆత్మహత్య చేసుకున్నారు. పలమనేరు నియోజకవర్గంలో మిస్బానా చెల్లి బాగా చదువుతుందని వైకాపా నాయకులు ఆమెకి టీసీ ఇప్పించి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఎలా ఆత్మహత్య చేసుకుందో మనందరం చూసాం. నర్సరావుపేట నియోజకవర్గంలో ఇబ్రాహీం అనే వ్యక్తి ఏకంగా అక్కడ ఉన్న మైనార్టీ భూముల గురించి పోరాడారు. మైనార్టీ సోదరులుగా అండగా నిలబడ్డారు. అది ఓర్చుకోలేక అక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్యే నడి వీధిలో ఎలా చంపేశారో మనందరం చూసాం. అందుకే మైనార్టీ సోదరులు తెలుపుతున్నా, దయచేసి జగన్ చెప్పే మాయ మాటలు నమ్మదండి. నాడు నేడు ఎప్పుడు మైనార్టీ సోదరుల అభివృద్ధికి నిలబడింది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 3 మైనార్టీల్ని రాజ్యసభ కూడా పంపించిన ఘనత ఈ పసుపు పార్టీకి చెందుతుందని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను. అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ గడ్డ పైన గెలిపించి ముఖ్యమంత్రిగా పంపించింది అనంతపురం జిల్లా. మా మావయ్యని నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసనసభకి పంపించింది ఈ అనంతపూర్ జిల్లా. ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్య. ఆ ముద్దుల మావయ్య గారిని కూడా 2 సార్లు ఆశీర్వదించి దీవించి శాసనసభకి పంపించింది ఈ అనంతపురం గడ్డ. అందుకే 2014 నుంచి 2019 వరకు రెట్టింపు ప్రేమతో నియోజకవర్గ జిల్లాని అభివృద్ధి చేశాం. ఎవరు ఊహించిన విధంగా కరూరు జిల్లాకి కార్లు పండే పరిశ్రమల్ని ఆనాడు తీసుకొచ్చాం. ఒక్క కియా వల్ల ఈ రోజు 50,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు 2014 నుంచి 19 వరకు పెద్ద ఎత్తున రైతులను ఆదుకున్నాం. పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ద్వారా కూడా అందజేశాం. ఏకంగా హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం. ఆనాడు వర్షాలు పడపోతే ఒకే సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి అనంతపూర్ జిల్లా రైతుల్ని కూడా ఆదుకుంటారు. విజనరీ బాబు గారికి మధ్యన ఉన్న తేడా, ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 600 ఎకరాలు భూసేకరణ చేసి 2 సంవత్సరాల్లో కియా ఫ్యాక్టరీ కట్టించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారు. అదే జగన్ తండ్రిని అడ్డంగా పెట్టుకుని లేపాక్షి పేరుతో 8,844 ఎకరాలు భూసేకరణ చేశారు. సైన్స్ సిటీ పేరుతో ఇంకొక 8,000 ఎకరాలు భూసేకరణ చేశారు. అంటే దాదాపు 17,000 ఎకరాలు భూసేకరణ చేశారు. అవన్నీ ఈరోజు వాళ్ళ సొంత మిత్రుల కంపెనీలో ఉన్నాయి ఆ భూములు. ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు అడుగుతున్నా, ఒక్క పరిశ్రమనా ఆ భూమిలో పెట్టారా? ఒక్కరికన్నా ఉపాధి కల్పించారా? లేదు. అందుకే ఈ సభాముఖంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ప్రజలు నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం. స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా మన అనంతపురం పట్టణానికి వచ్చినప్పుడు విద్యావంతులు పుట్టిన నేల ఈ అనంతపురం పట్టణం. అనంతపురం పట్టణం ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ. 2014 నుంచి 2019 వరకు ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, పంచాయతీ అంగన్వాడీ భవనాలు కానీ, తాగునీటి పథకాలు కానీ ఇవన్నీ అందజేసింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు అన్నగారి ప్రోత్సాహంతో 6,000 టిట్కో ఇల్లు కూడా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిగిలిన 10% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో జగన్ ప్రభుత్వం. అనంతపురం పట్టణానికి ఏకంగా 91 కోట్ల రూపాయలతో పైప్ లైన్లు ఏర్పాటు చేశాం. 11 రిజర్వాయర్లు ఏర్పాటు చేశాం. తాగునీరుకి శాశ్వతమైన పరిష్కారం అందజేశాం. ఈ ప్రభుత్వం కనీసం ఆ పైప్ లైన్లు వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. స్టేడియంని అభివృద్ధి చేశాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి కూడా ఆనాడు కడతం జరిగింది. కనీసం డాక్టర్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, అనంత వెంకట రామిరెడ్డి గారు. ఆయన పెద్ద ఎత్తున అవినీతి ఈరోజు చేస్తున్నారు. ఒక చేతగాని కమిషన్ ఎమ్మెల్యే ఆయన, మీరందరూ చెప్పారు 9 నంబర్స్ ఎమ్మెల్యే.
ఏంటది 9 నంబర్స్ ఎమ్మెల్యే. ఎవరిని వెళ్తే హడావుడిగా ఫోన్ కొడతాడు. అక్కడ ఎవడున్నాడో దేవుడికే తెలియాలా. అదే 9 కొడతాడు. అక్కడ ఏం జరుగుతుందో ఎవడు తెలియదు, కానీ బిల్డప్ మటుకు ఇస్తాడు. అంటే జగన్ అక్కడ బిల్డప్ ఇస్తున్నాడు కదా, అదే స్థాయిలో ఈయన బిల్డప్ ఇస్తాడు. ఏ ఒక్క పని జరగదు. అందుకే చెప్పా, చేతగారి ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ ఉన్నాడు. పెద్దలు చెప్పారు, ప్రభాకర్ చౌదరి గారు. మా జిల్లాకి చెందిన ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ఏంటది గట్టిగా చెప్పండి. పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాని అడ్డగోలుగా దోచేశాడు తల్లి. ఎక్కడ పేదోళ్ళ భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తాడు, దొంగ పత్రాలు సృష్టిస్తాడు. మీ తరపున ఎవరినో పోరాడితే వాళ్ళపైన రౌడీ షీటర్లో పెడతాడు. ఇప్పుడు అక్కడ దొబ్బిన డబ్బులు సరిపోలేదు తల్లి, ఇప్పుడు అనంతపూర్ జిల్లా మీద పెట్టాడు. ఆ పాపాల పెద్దిరెడ్డి వస్తే తరిమి కొట్టాల్సిన బాధ్యత అనంతపూర్ ప్రజలపైన ఉందని ఈ సభాముఖం తెలుతున్నా. ఏం బాబు పౌరుషం లేదా? ఆనాడు అన్న ఎన్టీఆర్ ని బర్తరఫ్ చేస్తే ఉద్యమం ప్రారంభమైన గడ్డ ఈ అనంతపురం గడ్డ. అది స్ఫూర్తిగా తీసుకుని ఈ పాపాల పెద్దిరెడ్డి మన జిల్లాలో అడుగు పెడితే కాలు ఎరగొట్టండి అనంతపూర్ ప్రజలకి నేను ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా. పొరపాటున అతను రాణిస్తే చిత్తూరు జిల్లాని దోచేసినట్టు ఈ అనంతపూర్ జిల్లాని కూడా దొబ్బేసి పోతాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. మన ఇంటి పైన చిప్ప కూడా మిగలబెట్టాడు ఈ పాపాల పెద్దిరెడ్డిని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నా. అందుకే ప్రజలందరికీ మళ్ళీ పిలిపిస్తున్నా, ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని పెద్ద మెజారిటీ దగ్గర గెలిపించండి. తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అనంతపురం పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ పూర్తి చేస్తాం. యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిట్కో ఇల్లు పనులు పూర్తి చేసి మీకు అందజేస్తాం. ఇంకా డంపింగ్ యార్డ్ గురించి కూడా తమ్ముడు చెప్పారు. తమ్ముడు నేను పాదయాత్రలోనే హామీ ఇచ్చా, ఆ డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి తరలించి మోడర్న్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్ముకున్న పసుపు జెండా కోసం అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకు ఒక్క పిలుపు, రా కదలే రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్కా చెల్లెలు అన్న తమ్ముడు నా కార్యకర్తల రూపంలో వచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. గత 5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నా పైన ఏకంగా SC ST కేసు కూడా పెట్టారు. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు. ఏకంగా రాజమండ్రి జైలుని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మొదటిసారి నేను కలిసేదానికి వెళ్ళినప్పుడు ఆ శిలాఫలకం చూసి చాలా బాధపడ్డా. ఏం చేయని వ్యక్తిని ఏకంగా ఈరోజు జైలుకి పంపించారని. ఆనాడు 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు, అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందని చెప్పే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. అందుకే అందరూ ఆలోచించాలా తల్లి. మీ తరపున పోరాడుతున్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని జన సైనికుల పైన దొంగ కేసు పెడుతుంది ఈ ప్రభుత్వం. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు చెప్పారు, లోకేష్ నీకు అండగా నిలబడతా, నువ్వు ముందరికెళ్ళని. ఆయన ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా ఆయన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. ఆయన రోడ్డు మార్గంలో రావాలనుకుంటే బార్డర్లో 3 గంటల సేపు ఆయన ఆపేసింది. అంటే చూడండి, అలాంటి వాళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలా కాబోతుందో. అందుకే కార్యకర్తలు జన సైనికులందరికీ నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా మనందరం పోరాడాలి. ఈ రోజు జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇంకో పక్కన పసుపు సైన్యాన్ని పేరుతో జన సైనికులకి తిడుతూ పోస్టు పెడుతున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా, కలిసికట్టుగా పోరాడాలా, ఒకే నినాదంపై నిలబడాలి. ఏంటది సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈ నినాదం పైన మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఇంకో పక్కన ఈ శంకరరావు కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా. అన్నగారు తీసుకొస్తారా? అందరికీ ఇట్లా కిట్ ఇస్తున్నాం. మొత్తం బ్యాగ్ తీసుకురా. మీ అందరికీ ఇట్లా కిట్ ఇస్తున్నాం. దీంట్లో దీంట్లో 25 క్యాలెండర్లు ఇట్లా కట్టకట్టిస్తున్నాం. ఇలా మీ బూత్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలు మేము క్యాలెండర్ ఇస్తాం. ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది మీరు ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు తీసుకోవాలి. ఇది కూడా ఈ కార్యక్రమం అయిన 10-15 రోజుల్లో
ప్రతి గడపకి చేర్చాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. దానికి కారణం రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ హామీలు నిలబెట్టుకుని ఆ గడప దొక్కి చూడు తల్లి ఆనాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని అని చెప్పేదానికి ఇది మీకు ఇస్తున్నాం. దీంతో పాటు మీకు ఒక కార్డు ఇస్తున్నాం. ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. ఒక పక్కన బాబు సూపర్ 6 లోగో, ఇంకో పక్కన 6 హామీలు ఉన్నాయి. ఈ 6 హామీలు మిత్రుల ఇంటికి వెళ్ళిన ప్రతి గడప దొక్కాలని క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరినీ నేను కోరుతున్నానా ఆదేశాలా. గతంలో మనం బాధుడు చేశాం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో కూడించి చేశాం. అందుకే ఈరోజు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని నేను కలుస్తాం జరిగింది. కొంతమంది లోపలికి రాలేకపోయారు, వాళ్ళందరూ నన్ను క్షమించాలి. కొన్ని పొరపాట్లు ఈరోజు జరిగినాయి. అది రాబోయే రోజుల్లో జరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఉత్తమ కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళందరికీ ఈరోజు ఉత్తమ కార్యకర్త అవార్డు ఇస్తాం జరిగింది. ఇది ఏ కార్యకర్తలు అయితే బాగా చేశారో, క్లస్టర్ యూనిట్ బూతులు బాధ్యతలు అద్భుతంగా నిర్వహించారో వాళ్ళకి అవార్డు ఇస్తాం జరిగింది. ఇది అవార్డు మాత్రమే కాదు, రేపు నన్ను కలవాలన్నా బాబు గారు కలవాలన్నా ఒక గ్రీన్ ఛానల్గా పనిచేస్తుంది. ఈ రోజు ఎట్లయితే మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చే అవార్డులు ఇచ్చానో అదే విధంగా రేపు పనులు కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను మీకు హామీ ఇస్తున్నా. అన్న చెప్పారు, అన్న బాగా చెప్పారు, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు. మీకు చెప్తున్నా, నా చుట్టూ మీరు తిరుగుతాం కాదు, మీరు ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు ఈ లోకేష్. నాతో మీరు ఎన్ని ఎక్కువసార్లు ఫోటో దిగితే రాజకీయంగా అన్ని తక్కువ అవకాశాలు మీకు వస్తాయి. ప్రజల చుట్టూ తిరగండి, ఇచ్చిన కార్యక్రమాలని జయప్రదం చేయండి. ఇప్పుడు టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాం. బటన్ నొక్కితే భోజనం వస్తుంది, బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం. మళ్ళీ రాజకీయంగా బటన్ నొక్కినప్పుడు నొక్కి పని చేయాలి కదా. టెలిగ్రామ్ యాప్ ఇచ్చాం, బాట్ ఇచ్చాం. ఎవరు బాగా పనిచేస్తున్నారో ఎవరు బాగా పనిచేయట్లేదో నేరుగా తెలుసుకోవడానికి నాకు అవకాశం ఉంది. రేపు అన్న వచ్చి లిస్ట్ ఇచ్చానా వీళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి బాబు అన్నప్పుడు నేను సింపుల్గా బటన్ నొక్తా. ఎవరు బాగా పనిచేశారో వాళ్ళకే పదవులు ఇస్తా, ఎవరు బాగా పనిచేశారో వాళ్ళనే ప్రోత్సహిస్తానని ఈ సభాముఖం తెలుపుతున్నా. సీనియర్లు జూనియర్ని సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా, పనిచేసే వాళ్ళకి పదవులు ఇస్తామని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన అనంతపూర్ పట్టణం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. అరే మర్చిపోయినా, తమ్ముడు ఎర్రబుక్ క్షమించాలి మర్చిపోయినా, తమ్ముడు ఎర్ర బుక్ గురించి ఒకసారి మాట్లాడాలని కోరాడు. బుక్ తెచ్చాం, మాట్లాడదాం. గత 5 సంవత్సరాలుగా కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారు. కొంతమంది వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారు. వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్లో నేను రాసుకున్నాను. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. అంతేకాదు, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను తెలుపుతాను. థ్యాంక్ యూ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు నుంచుని గుండె పైన చేయబెట్టుకుని ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. అందరూ చేయి ఇట్లా పెట్టుకోవాలా గుండె మీద. ఎవరి పేరు వాళ్ళు చెప్పండి. ప్రభాకర్ చౌదరి.